హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే గీ వేసుకున్నాను. గీ వేసుకోకపోయినా పర్లేదు, ఆయిల్ అయినా వేసుకోండి. సో అలా మంచిగా గీ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 కప్ అయితే సేమియా వేసుకున్నానండి. 1 కప్ సేమియాకి 1 కప్ వాటరే కరెక్ట్గా సరిపోతాయి. పొడి పొడిలాడతా రావాలనుకుంటే, మీకు కొంచెం లైటిష్గా కొంచెం తేమగా తినాలనుకుంటే 1 కప్ సేమియాకి 1 కప్ వాటర్ పోసి లైట్గా కొంచెం పోయండి. అప్పుడైతే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. సేమియా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అలా ఫ్రై చేసేసుకోవాలండి. మరి మన పాయసాలకి ఫ్రై చేసుకున్నట్టు కాకుండా జస్ట్ సేమియాకి పచ్చి స్మెల్ పోయే వరకు, లైటిష్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఉప్మాకి. ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్మా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మంచిగా సేమియా కొంచెం లైటిష్ కలర్ చేంజ్ అయినాయి కదండి, ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అదే బాండీలో ఇంకో 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ జీడిపప్పు వేసుకున్నాను. నేను కొంచెం లైట్గా పల్లీలు వేసుకున్నానండి. జీడిపప్పు పల్లీలు వేసుకుంటే ఉప్మాలో ఏ రెసిపీ చేసినా బాగుంటుంది. సో ఇప్పుడైతే అవి మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క అండ్ పచ్చిమిర్చి అయితే అలా పొడుగా కట్ చేసుకున్నానండి. అండ్ ఉల్లిపాయ కూడా అలా పొడుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ అన్ని ఒకేసారి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలి వేసిన పదార్థాలన్నీ. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి అక్కడ లైటిష్గా ఆవాలు అండ్ లైట్గా కొంచెం జీలకర్ర వేసుకోండి అంతే. ఎక్కువ వేయకండి ఆవాలు జీలకర్ర అనేది, లైట్గా వేయండి అంతే. అలా వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఫస్ట్ ఆయిల్ వేస్తారు కదా, అప్పుడే వేసుకోండి ఆవాల జీలకర్ర కూడా. నేనైతే ఇలా వేయటం అలవాటు అండి నాకు. సో కొంచెం అవి ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో గుప్పడైతే పచ్చి బఠానీ వేసానండి. పచ్చి బఠానీ కూడా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే వెజ్జీస్ అన్ని మంచిగా మగ్గిపోతాయండి ఒక 5 మినిట్స్కి. సో అలా వెజ్జీస్ అన్ని మగ్గిపోయిన తర్వాత అంటే టమాటా కూడా కొంచెం అలా మెత్తబడిపోయిన తర్వాత మనం ముందుగా సేమియా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ సేమియా అనేది దీంట్లో వేసేసుకొని ఒకసారి సేమియా కూడా మంచిగా అయితే మనం వేసుకున్న వెజ్జీస్ అన్ని ఫ్లేవర్ పట్టించాలండి సేమియాకి. ఒక్కసారి అయితే ఇలా చేసుకోండి, టేస్ట్ భలే ఉంటుంది ఇలా చేసుకుంటే. పిల్లలు కూడా నూడిల్స్ ఎంత ఇష్టంగా తిన్నారో ఈ సేమియా ఉప్మా అనేది అంత ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. సో నేనైతే 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నానండి, పొడి పొడి అడతా రావడం కోసం. దాంట్లోనే కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ ఎక్కువ పట్టదండి సేమియాకి, చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. సో సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ కూడా పోసేసుకున్నాం కదా, ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే అండి. వాటర్ పోసిన తర్వాత ఈజీగా మగ్గిపోతాయి ఎందుకంటే సేమియా వేపాం కాబట్టి. మీకు నచ్చినట్టయితే అక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు చూసారండి సేమియా మంచిగా అయితే మగ్గిపోయింది. అలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండి. ఒకసారి అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. సేమియా ఉప్మా అనేది చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదండి ముందే మెజర్మెంట్ అనేది, 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇలా తినలేరండి, పొడి పొడిలాడతా. కొంచెం ముద్దగా చేయాలంటే 1 గ్లాస్ పోసి ఇంకొన్ని లైట్గా ఒక 2-3 స్పూన్స్ పోయండి, అంటే స్పూన్ లెక్కతో. అంతే అండి, సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.